రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది గత 10 రోజులుగా వాళ్ళ కోరికలు తీర్చమని నిరసన దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చడానికి కూడా ఈరోజు ముందుకు రావట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అర్ధనగర్ ప్రదర్శనతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మున్సిపల్ కార్మికులతో పాటు వచ్చాం. ఈ రోజుకైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి సమాన పనికి సమాన వేతనం, అలాగే ఈ ఆప్కాస్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, అలాగే పెర్మనెంట్ ఎంప్లాయీస్కి ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలనేటటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసి కార్మికులను ఆదుకోవాలి. అలాగే పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే చెత్త చాలా పేరుకుపోయి ఉంది. గతంలో కరోనా సమయంలో వీళ్ళు ఎంతగా పనిచేశారో మనమందరం కూడా ఇంట్లో ఉంటే కూడా వాళ్ళు వచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు వాళ్ళ కోరికలను పెడచెవిన పెట్టడం అన్నది చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నివారణ చర్యలు తీసుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. ఇవైతే గొంతెం కోరికలు కాదు. మున్సిపల్ కార్మికులకి గతంలో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. పర్మనెంట్ వర్కర్లు ఉండాలి తప్ప కాంట్రాక్ట్ వర్కర్ల విధానం ఉండకూడదని చెప్పేసి చెబుతోంది. దానికి అనుగుణంగా వీళ్ళందరినీ కాంట్రాక్ట్ని అందరినీ రెగ్యులేట్ చేయాలి, కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్రధాన డిమాండ్తో సమ్మె సాగుతున్నది. ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టకుండా అడ్డదారి మార్గాలు ఎదుగుతున్నది. వేరే వర్కర్లను తెచ్చి మున్సిపాలిటీలో పనిచేయాలని చూస్తున్నది తప్ప కార్మికులు కోరుతున్న డిమాండ్లు ఫస్ట్ సమ్మె నివారించే చర్యలు చేపట్టకుండా అడ్డగోలుగా సమ్మెని అణిచేయాలని చూస్తున్నది. కాబట్టి ఈ విధానాన్ని ప్రభుత్వం విరమించుకొని కార్మికులను కోరుతున్న న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే అనేక మంది కార్మికులు చనిపోయారు, అనేక మంది రిటైర్ అయిపోయారు. వారి స్థానంలో కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని కూడా కోరుతున్నాం. వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వడం లేదు, పెన్షన్ అమలు చేయడం లేదు. 62 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళ ఇంటికి చల్లగా వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళకి కనీసం బతకడానికి అవసరమైన ఆశ్రయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా గంటేస్తున్నది. అందుకని పెన్షన్ అమలు చేయాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా ప్రభుత్వం తాను ఆంతరం అనేది సరైన పద్ధతి కాదు, నిరంకుశంగా సమ్మె చేయాలని చూస్తున్నది. ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా చర్చలు జరిపి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.